వీర హనుమాన్ తరువాయి భాగం. అదేవిధంగా మిగిలిన ద్వారాల ముట్టడి కూడా అనుకున్న ప్రకారం జరిగింది. సుగ్రీవుడు అవసరాన్ని బట్టి సహాయపడటానికి ఉత్తర పశ్చిమ ద్వారాల మధ్య పెద్ద సైన్యతో ఉన్నాడు. వానరులు యుద్ధం చేయటానికి చెట్లు రాళ్ళు పట్టుకున్నారు. మొత్తం వానర సేన లంకను చుట్టుముట్టున్నది. వాళ్ళ మూలాన త్రికూట పర్వతం కనపడటం లేదు. ఇక వాళ్ళు కోలాహలం మాట చెప్పనే అవసరం లేదు. ఆ తరుణంలో విభీషణుడితో చెప్పి రాముడు అంగదుణ్ణి రావణుడి వద్దకు రాయబారిగా పంప నిశ్చయించి అంగదుని పిలిపించాడు. అతడు రాగానే రావణుడితో తన మాటగా ఇలా చెప్పమన్నాడు. రావణుడా, బ్రహ్మ వల్ల పొందిన వరాల గర్వంతో నువ్వు అనేక పాపాలు చేశావు. నీ గర్వం నశించింది. నా భార్యను ఎత్తుకుపోయావన్న ఆగ్రహంతో నేను యమధర్మరాజులాగా వచ్చాను. నిన్ను చంపటానికి లంకా ద్వారం వద్ద ఉన్నాను. నువ్వు ఏ బలం చూసుకొని సీతను ఎత్తుకుపోయావో ఆ బలాన్ని ఇప్పుడు చూపు. సీతను తెచ్చి నాకిచ్చి నన్ను శరణు వేడకపోతే నా క్రూరమైన బాణాలు ఈ లోకంలో రాక్షసులు లేకుండా చేస్తాయి. ధర్మాత్ముడు, నన్ను శరణుజొచ్చిన వాడైన విభీషణ్ణి లంకారాజు చేస్తాను. నువ్వు ధైర్యంగా యుద్ధం చేస్తే చెయ్యి. అంతేగాని పక్షివై ఎక్కడికన్నా పారిపోదామన్నా అది నేను సాగనీయను. నీకు నేను ఒక మంచి సలహా ఇస్తాను. ఇక నువ్వు లంకను చూడవు. ఇప్పుడే చక్కగా చూసుకో. ఇప్పుడే నీకు నువ్వు ఉత్తర క్రియలు చేసుకో. నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. తారా కొడుకైన అంగదుడు రాముడిచ్చిన ఈ సందేశం తీసుకొని ఆకాశ మార్గాన అతి శీఘ్రంగా రావణుడి ఇంటికి వెళ్ళి మంత్రులతో కూర్చుని ఉన్న రావణున్నే చూసి రావణుడు అతడు చుట్టూ ఉన్న మంత్రులు ప్రశ్నించక ముందే అతను రావణుడికి తన పేరు చెప్పుకొని రాముడి సందేశం వినిపించాడు. అతి పరుషమైన ఆ సందేశం విని రావణుడికి కోపం వచ్చింది. ఆ కోపంలో అతను కల్లెర్ర చేసి ఈ దుర్మార్గుణ్ణి వెంటనే పట్టి చంపండి అని మళ్ళీ మళ్ళీ అన్నాడు. నలుగురు రాక్షసులు ముందుకు వచ్చి అంగదుని పట్టుకున్నారు. అంగదుడు కావాలనే వాళ్లకు పట్టుబడ్డాడు. వాళ్ళు తనను పట్టుకున్న మరుక్షణం అతను వాళ్ళను తన రెండు చేతులు నందున ఇరికించుకొని ఆకాశంలోకి లేచాడు. అతను ఇంటి శిఖరం మీద వాలి రావణుడు చూస్తుండగానే రాక్షసులను కింద పడేసి ఇంటి శిఖరాన్ని విరిచాడు. తర్వాత అతను తన పేరు చెప్పుకొని సింహనాదం చేసి రాముడి వద్దకు తిరిగి వచ్చాడు. అంగదుడు చేసిన పని రావణుడికి అపశకునం అనిపించింది. అతను ధైర్యాన్ని కోల్పోయి దిక్కులు చూస్తూ నిట్టూర్పులు విడిచాడు. వానరులు యుద్ధం కోసం ఆత్రంగా కాచుకుని ఉన్నారు. పర్వతాకారుడైన సుషేనుడు సుగ్రీవుడి ఆజ్ఞ చొప్పున కొందరు వానర వీరులను వెంటబెట్టుకొని లంకా ద్వారాలు నాలుగు కలియ తిరుగుతున్నాడు. నగరం లోపల రాక్షసులు కూడా ఆయుధాలు ధరించి కోలాహలంగా తిరుగుతున్నారు. కొందరు రాక్షసులు రావణుడి వద్దకు వెళ్ళి వానరులు లంకను ముట్టడించారని చెప్పారు. రావణుడు వెంటనే సింహాసనం మీద నుంచి లేచి తన ఇంటి పైకి వెళ్ళి లంక చుట్టూ వానర సేనలు ఉండటం చూశాడు. త్రికూట పర్వతం అంతా వానర సేనలతో నిండిపోయింది. అంతమంది వానరులను ఎలా చంపాలో అతనికి అంతుపట్టలేదు. రాముడు కూడా లంకా నగరం ప్రాకారం వద్దకు వెళ్ళి నగరాన్ని రాక్షసులు ఎంత బాగా రక్షిస్తున్నది చూశాడు. ఆ లంకలోనే కదా సీత చిక్కి ఉన్నదన్న ఆలోచన రాగానే అతనికి దుఃఖము కోపము కలిగాయి. అతను వానరులతో వెంటనే బయలుదేరి శత్రు సంహారం సాగించండి అన్నాడు. వానర శ్రేష్ఠులు చెట్లు శిలలు తీసుకొని అందుకు సిద్ధంగానే ఉన్నారు. రాముడిలా అనగానే వానరులు అక్కడికక్కడ ప్రాకారం మీదకి ఎగబడ్డారు. ద్వారాలపైన వానరులు దాడి ఆరంభమైంది. విభీషణుడు కవచం ధరించి తన మంత్రులతో సహా రాముడి సమీపంలోనే ఉన్నాడు. గజుడు, గవయుడు, గవాక్షుడు, శరభుడు, గంధమాదనుడు అన్ని చోట్ల తిరుగుతూ వానర సేనను రక్షిస్తున్నారు. ఆ స్థితిలో రావణుడు తన రాక్షస సేనలను యుద్ధానికి పొమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే రాక్షసులు సింహనాదాలు చేశారు. బేరీలు మోగాయి. శంఖాలు ఊదారు. ఆవేశపరులై యుద్ధోత్సాహంతో లంక లోపల రాక్షసులు బయట వానరులు చేసే కోలాహలం మిన్నుముట్టింది. ఉభయ పక్షాలకు యుద్ధం ఆరంభమైంది. రాక్షసులు గదలతోనూ శక్తులతోనూ శూలాలతోనూ గొడ్డళ్లతోనూ వానరులపైకి ఉరికి కొట్టసాగారు. వానరులు రాక్షసుల మీద చెట్లు పెద్ద పెద్ద రాళ్ళు తమ గోళ్ళు కోరలు ఉపయోగించారు. కొందరు రాక్షసులు ప్రాకారాల మీద నుంచి వానరుల మీద ఆయుధాలు ప్రయోగించారు. వానరులు ప్రాకారాల మీదకి ఎగిరి రాక్షసులను కింద పడదోశారు. రాక్షస వానరుల మధ్య అతి భయంకరమైన దొమ్మి యుద్ధంతో పాటు ద్వంద్వ యుద్ధాలు కూడా జరిగాయి. ఇంద్రజిత్తు అంగదుడితోనూ, విభీషణుడు మంత్రులలో ఒకడైన సంపాతి అనేవాడి ప్రజంగుడైన రాక్షసుడితోనూ, హనుమంతుడు జంబూమాలతోనూ యుద్ధం చేశారు. అలాగే గజుడికి తపనుడనే రాక్షసుడితోనూ, నిలుడికి నికుంభుడనే రాక్షస వీరుడితోనూ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు ప్రగసుడనే రాక్షసుడితోనూ, లక్ష్మణుడు విరూపాక్షుడితోనూ యుద్ధం చేశారు. ఇలా అనేక మంది వానర వీరులు రాక్షస వీరులతో భయంకరమైన ద్వంద్వ యుద్ధాలు చేశారు. ఈ ద్వంద్వ యుద్ధాల్లో అంగదుడు ఇంద్రజిత్తు రథాన్ని,
సారథిని, గుర్రాలను నాశనం చేశాడు. సంపాతి ప్రజంగన్ని చంపాడు. హనుమంతుడు జంబుమాలిని కొట్టాడు. ప్రతపనుడు అనే రాక్షసుడి కళ్ళు నలుడు పీకేశాడు. ప్రగసుడు సుగ్రీవుడి చేతిలో చచ్చాడు. నలుగురు రాక్షసులు రాముడి మీద బాణాలు ప్రయోగించారు. రాముడు తన బాణాలతో ఆ నలుగురి తలలు తెగవేశాడు. మహేంద్రుడు వజ్రముష్టి అనేవాణ్ణి పిడికిల్తో పొడిచి చంపాడు. సుషేనుడి చేతిలో విద్యూనమాలి చచ్చాడు. మొత్తం మీద ఇలా జరిగిన ద్వంద్వ యుద్ధాల్లో చాలామంది రాక్షసులు వానరుల చేతిలో చచ్చారు. ఇంతలో సూర్యాస్తమయమై చీకటి పడింది. కానీ యుద్ధం ఆగలేదు. రాక్షసులు యుద్ధభూమి అంతటా తిరుగుతూ వానరులను భక్షించసాగారు. వానరులు బంగారు నగలను, తెల్లగా మెరిసే దంతాలను బట్టి రాక్షసులను పోల్చి పట్టి చీల్చారు. ఆ కటిక చీకట్లోనూ రామలక్ష్మణులు తమ బాణాలతో అనేక మంది రాక్షసులను చంపారు. అంగదుడు తన రథాన్ని, సారథిని, గుర్రాలను నాశనం చేసిన తర్వాత ఇంద్రజిత్తు తన మాయ చేత అదృశ్యమైపోయి ఇప్పుడు రామలక్ష్మణుల మీద నాగాస్త్రాలు ప్రయోగించి ఆ ఇద్దరిని బంధించాడు. అతను వాళ్ళతో, నేను అదృశ్యంగా యుద్ధం చేసినప్పుడు నన్ను ఇంద్రుడైనా ఏమి చేయలేడు. అల్పులైన మీరెంత, ఇప్పుడు మీ ప్రాణాలు తీస్తాను అంటూ సింహనాదం చేశాడు. బాణాలతో శరీరాలు పూర్తిగా కట్టబడిపోయిన రామలక్ష్మణులకు ఏమీ కనిపించలేదు. ఇంద్రజిత్తు వేసే బాణాలు వారి మర్మస్థానాల్లో తగిలాయి. ఇద్దరూ నేల మీద పడిపోయారు. వారి రక్తం ఏర్లు కట్టిపారింది. రాముడి స్థితి చూసి లక్ష్మణుడికి జీవితం మీద ఆశపోయింది. హనుమంతుడు మొదలైన వానర ప్రముఖులు రామలక్ష్మణులను చుట్టూ చేరి దుఃఖించారు. ఇంద్రజిత్తు కోసం వానరులు అనేకులు అన్ని దిక్కులా వెతికారు. కానీ లాభం లేకపోయింది. ఒక్క విభీషణుడే తన మాయతో ఇంద్రజిత్తును చూడగలిగాడు. ఈ లోపల ఇంద్రజిత్తు రాక్షసులతో ఇలా చెప్తున్నాడు, చూడండి, రామలక్ష్మణుల పరాక్రమం నా ముందు ఎందుకు పనికిరాలేదు. వాళ్లను నా బాణాలతో బంధించాను. ఈ బంధాల నుంచి వారిని ఎవరు విడిపించలేరు. వీళ్ళు నా చేతిలో చచ్చారు. ఇలా అని ఇంద్రజిత్తు వానర వీరుల్ని తన బాణాలతో నొప్పించసాగాడు. రాక్షసులు ఇంద్రజిత్తును కొనియాడారు. కదలకుండా పడి ఉన్న రామలక్ష్మణులను చూసి వాళ్ళు చచ్చిపోయారనుకొని ఇంద్రజిత్తు లంకానగరంలోకి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు కూడా రామలక్ష్మణుల శరీరాలను పూర్తిగా కప్పిన బాణాలను చూసి భయపడ్డాడు. అతను ఏడుస్తుండటం చూసి విభీషణుడు, సుగ్రీవుడా, భయపడకు, ఏడవకు, యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది. అన్నప్పుడల్లా విజయమే కలగదు. రామలక్ష్మణులు మూర్ఛపోయారు. తిరిగి వాళ్ళు స్పృహ తెచ్చుకోవచ్చు అని సుగ్రీవుడు కన్నీరు తుడిచాడు. లంకకు తిరిగి వెళ్ళిన ఇంద్రజిత్తు తన తండ్రిని కలుసుకొని రామలక్ష్మణులను చంపాను అని చెప్పాడు. రావణుడు పరమానందంతో ఆసనం నుంచి లేచి తన కొడుకును కౌగిలించుకున్నాడు. అతను రామలక్ష్మణుల వధ ఎలా జరిగినది కొడుకును అడిగి చెప్పించుకున్నాడు. తరువాత అతను ఇంద్రజిత్తును పంపేసి సీతకు కావలి ఉన్న రాక్షస స్త్రీలను పిలిపించాడు. త్రిజట మొదలుగా గల రాక్షస స్త్రీలు వచ్చారు. రావణుడు వాళ్ళతో, ఇంద్రజిత్తు రామలక్ష్మణులు చంపాడని సీతతో చెప్పండి. ఆమెను పుష్పక విమానంలో తీసుకుపోయి చచ్చిపడి ఉన్న రామలక్ష్మణులను చూపండి. ఇక సీత రాముడి మీద ఆశ వదులుకొని చక్కగా అలంకరించుకొని నన్ను చేరవచ్చు అన్నాడు. రాక్షస స్త్రీలు పుష్పక విమానాన్ని తీసుకొని అశోకవనంలో ఉన్న సీత వద్దకు వెళ్ళి సీతను త్రిజటతో పాటు అందులో ఎక్కించి రామలక్ష్మణులను చూపించడానికి తీసుకుపోయారు. రావణుడు లంకలో జెండా ఎగరవేయించి అలంకరించడానికి ఉత్తరం ఇచ్చాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపినట్లు చాటింపు వేయించాడు. సీత రాక్షసులను చూసింది. వాళ్ళు మహా ఆనందంలో ఉన్నారు. వానరులు దుఃఖంలో ఉండటం కూడా ఆమె చూసింది. బాణాల శరీరం అంతా కప్పి నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను కూడా ఆమె చూసింది. ఆమెకు దుఃఖం ఆగలేదు. రామలక్ష్మణులు చచ్చిపోయారనుకొని సీత చాలా దుఃఖించింది. ఆమెకు లోగడ జ్యోతిష్యులు తాను పుత్రవతి అవుతుందని, తనకు వైదవ్యం లేదని, తన భర్త అశ్వమేధ యాగం చేస్తాడని, తాను సామ్రాజ్యానికి పట్టమనిషి అవుతుందని, ఎందుకంటే ఆమె పాదాల్లో పద్మరేఖలు ఉన్నాయని ఏవేవో చెప్పారు. అవన్నీ ఇప్పుడు అబద్ధమయ్యాయి. ఈ విధంగా దుఃఖించిన సీతను ఊరడిస్తూ త్రిజట రామలక్ష్మణులు చావలేదని, మూర్ఛలో ఉన్నారని చెప్పింది. రాక్షస స్త్రీలు సీతను పుష్పక విమానంలో అశోకవనానికి తిరిగి తీసుకుపోయారు. తరువాత రామలక్ష్మణులు రాముడు ముందు మూర్ఛ నుంచి బయటపడ్డాడు. అయితే అతను ఇంకా బాణపాశాలకు కట్టుబడే ఉన్నాడు. చచ్చినట్లు పడి ఉన్న లక్ష్మణుని చూసి అతను చాలా శోకించాడు. లక్ష్మణుడు చచ్చిపోతే తాను బతికి ఉండటం అసాధ్యమని, విభీషణ్ణి రాక్షసరాజు చేస్తానన్న మాట నిలబెట్టుకునే అవకాశం తనకు లేకుండా పోయిందని, సుగ్రీవుడు మొదలైన వారు వానరసేనలతో కిష్కిందకు వెళ్ళిపోవటం మంచిదని రాముడు అన్నాడు. అతను శోకిస్తుంటే వానర ప్రముఖులంతా అతనితో పాటు శోకించారు. ఇదండి ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.